ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ద ప్రామిస్, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. నీతో ప్రత్యేకించి చెప్తున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము. ఇర్మియా 40, జోమియా చాప్టర్ 40, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము. ఇర్మియా 40 వచనము 4 verse 4. జోమియా చాప్టర్ 40 verse 4. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఆమేన్. మళ్ళీ చెప్పండి, ఆలకించుము, ఈ దినము నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించున్నాను. ఇంకా కింద వచనంలో ఏముందో తెలుసా? నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిది అని నీకు తోచిన యెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఏం చేస్తాడు దేవుడు? ఎలా కాపాడతాడు? నేను నిన్ను కాపాడుతాను అనే పదానికి నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అనడానికి ఎంత తేడా ఉంది కదా? దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మాట అనే ఉదయకాలము రెగ్యులర్ డివోషన్లో ఈ 40th చాప్టర్ చదువుతున్నాను. దీనిలో ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట ఉంది. ఇర్మియాతో దేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు వెళ్తావా? ఎల్లు. రావా? మానే. అక్కడికి వెళ్తావా? ఎళ్ళు. ఎక్కడికి వస్తావా? రా. అక్కడికి వచ్చినా పర్లేదు, ఇక్కడికి వచ్చినా పర్లేదు, ఇక్కడికి రాకపోయినా పర్లేదు, అక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం నీ సంఖ్యను తీసి నేనేం చేస్తానో తెలుసా? నిన్ను కాపాడడం మామూలుగా కాదు. ఎలా కాపాడుతాను? భద్రంగా కాపాడుతాను. ఒకసారి చెప్పండి. అంతేకాదు, అక్కడ మరొక మాట ఉంది, నిన్ను విడిపిస్తున్నాను. విడిపించాలి అని అంటే ఆల్రెడీ నువ్వు దేనిలోనూ ఉండాలి. ఏమీ లేకుండా నేను విడిపిస్తున్నానంటే ఏమర్థం అవుద్ది? ఈ దేనిలోనూ ఉండాలి. దేనిలో ఉన్నావు? ఒకసారి నీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు దేనిలో ఉన్నావో దాన్ని విడిపిస్తున్నాడు. ఏ బంధకం నీకుందో అది విడిపోతుంది, ఏ సమస్య నీకుందో అది విడిపోతుంది, ఏ ఇబ్బంది నీకుందో దాని నుంచి విడుదల పొందుతున్నావు, ఏ పరిస్థితి విపరీతంగా ఉందో దాని నుంచి విడుదల ఉంది. ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. పరీక్షలు రాసే పిల్లలకి చెప్పండి, మీకు ఇంక భయమే లేదు, మిమ్మల్ని దేవుడు విడిపిస్తున్నాడు అంతే. ఇక్కడ కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడంట? దేవుని స్తోత్రం. కిందకి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కారు ఉంది, నా కార్కి కుడివైపు ఏమైందో ఒకసారి చూసుకుని వెళ్ళిపోండి. దేవుడు ఎలా కాపాడుతాడో అది చూస్తే మీకు అర్థమవుద్ది. మనుషులు బ్రతికున్నాము అని అంటే అది కేవలం దేవుని కృప. దాట్స్ వండర్ఫుల్. కన్నురేపు పాటలో ఎదురుగా చూస్తుంటే వాడు వస్తున్నాడు, బండి వస్తుంది, ఏంటి ఇలా మీదకి వస్తున్నాడు అని పూర్తిగా లెఫ్ట్లో ఉండగా మొత్తం కొట్టి ఆ అద్దాలు మొత్తం పగిలిపోయి మొత్తం మొహం అంతా గాజు రజన్ అయిపోయింది. ఆ మొత్తం డోర్స్ అని చెక్కుని వెళ్ళిపోయాడు. విత్ ఇన్ నో ఫ్రాక్షన్ ఆఫ్ టైం దేవుడు ఉదయాన్నే ఈ మాట చెప్తున్నాడు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, కంగారు పడతాను. ఈరోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థత కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన కాపాడటానికి ప్రారంభించడం చేస్తే మనుషులు ఏమరపాటుతో ఉంటారేమో, అప్రమత్తంగా ఉంటారేమో, పరిస్థితులు అలా ఉంటాయేమో, కానీ ఆయన కాపుదల కలిగిన హస్తం ఎప్పుడు కూడా నీతో ఉంటుంది. ఆమేన్. ఈ పక్కన చెప్పండి, ఆయన కాపుదల హస్తం నీ మీద ఉంది. శత్రువు ముట్టలేడు. నువ్వు భయపడుకో. ఇబ్బంది నీ దగ్గరికి రాదు. నీ ప్రాణం పోదు. ఎముక ఇరగదు. ఆయన కాస్తున్నాడు ఈ తల. భద్రంగా కాపాడుతాను. ఎంత సెక్యూర్డ్ వర్డ్ ఒకసారి చూసారా మాట? అంటే ఇది నాకు జరిగింది కాబట్టి ఇది నాకు చాలా అద్భుతంగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని నిన్ను భద్రంగా కాపాడుతానని చెప్తున్నాడు, నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. అక్కడ ఒక చక్కటి మాట ఉంది, నీ చేతుల సంఖ్యలు. చూసారా పదం? మేక్ ఇట్ అండర్లైన్. నీ చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి. ఎక్కడెక్కడ సంఖ్యలతో బంధించబడ్డున్నావు? వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం విచ్ యు కెనాట్ కమ్ అవుట్? మనుషులు ఎవరో వచ్చి నిన్ను విడిపిస్తే తప్ప అని నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆ బంధకాలు ఎవరు నన్ను విడిపించగలరని, ఆ రోగం ఎవరు నన్ను స్వస్థపరచగలరని, ఆ యొక్క ఇరుకు ఎలా నన్ను బయటకు తీసుకురాగలరని నువ్వు వేదన పడుతున్నావా? ఆల్ ద క్లచెస్, ఆల్ ద కప్స్, ఎక్కడైతే సంఖ్యలు వేయబడ్డాయో, ఇనుప తాళ్లతో కట్టివేయబడి ఉన్నాయో అవి దేవుడు బ్రేక్ చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, సంఖ్యలు ఊడిపోతున్నాయి, దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నువ్వు వింటూ ఉండు, నిన్ను భద్రంగా కాపాడుతున్నాడు. దేవుడికి తోడైనాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మనకు తోడైనాడు. మరోసారి మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గడిచిన దినం మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకున్నాం. మహిమకు మార్గము
క్రీస్తు. ఈరోజు దేవుని యొక్క మహిమ మన ద్వారా ప్రకాశించాలని, మనమే దేవుని యొక్క మహిమకు కారణమవుతున్నామని, దేవుడు మనల్ని మహింపరుస్తాడని అని చాలా ప్రత్యేకమైన విషయాలు మనం విన్నాం. మరొకసారి ఆ యొక్క విషయాలను మీరు మనలోకి తీసుకుంటూ ఈరోజు వాక్యం వినడానికి ఇష్టపడదాం. నేను చిన్నపిల్లలకి బర్త్డేస్ చేయటం అనేది బైబిల్లో లేని అన్యాచారము, దాన్ని చేయవద్దు అన్న విషయాన్ని నేను మీతో చెప్పాను. చెయ్యొద్దు అని నేను చెప్పలేదు, ఎందుకు చేస్తారు అనే విషయాల్లో వివరణ ఇచ్చాను. నాకు కొంతమంది ఈ నెలలో బర్త్డే ఉన్నటువంటి పిల్లలు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు, అన్న ఏంటి ఈ సడన్గా ఈ నెలలో ఈ మెసేజ్ పెట్టేవేంటన్నా అని. తమ్ముడు, నేను ఈరోజు ఈ మెసేజ్ మాట్లాడతానని నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఈ సంవత్సరంలో ఏ విషయాలు దేవుడు నాతో మాట్లాడమన్నాడు అనే అంశాలు, ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాలలో సంఘంతో దేవుడు ఏ ఆత్మ సంగతులు చెప్పాడు అనే విషయాలను మైండ్లో తెచ్చుకుని ఎవ్రీ ఇయర్ ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ సంఘానికి నేను ఏమేమి నేర్పించాను, దేవుడు చెప్పమన్నవి ఏవి మిగిలి ఉన్నాయి, ఏవి ఎక్స్టెన్షన్స్ పార్ట్స్ చెప్పమంటున్నాడు అన్న విషయాలను తీసుకుని, అంతేగాని ఇన్స్టంటేనియస్ గా ఒక్కొక్క టాపిక్ తయారు చేసి టీవీ ప్రసంగికులాగా నేను చేయలేను. కాబట్టి సంఘానికి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు అందరూ నేర్చుకోవాల్సిన క్రమంలో నేర్పించమని బైబిల్ చెప్పింది. దాన్ని నేను నేర్చుకుంటూ వచ్చాను. కాబట్టి దానిలో మరి దేవుని యొక్క మహిమకు మార్గము క్రీస్తు అనేది మరి ఈ నెలలో పడిందిరా, మార్చి నెలలో మరి నేనేం చేయగలను, బడ్జెట్ అంటే స్టాండర్డ్ ఏప్రిల్ మేలో వస్తాయి, మరి నేను అలా చెప్పలేను. కాబట్టి ఇది ఇన్స్టెంట్ మెసేజ్ లేకపోతే ఈ నెలలో బర్త్డే మెసేజ్ కాదు, కాబట్టి కంగారు పడుకొని నేను సంజాషించుకున్నాను. అయినప్పటికీ పిల్లలు చాలా బాధతో దుఃఖంతో, అంటే ఇప్పుడు ఈ నెలలో శాలరీ రాలేదు, బర్త్డే ఎంతమంది చేస్తారు చెప్పండి? ఉండదు. ఈ నెలలో బోనస్ వచ్చింది, బర్త్డే అదిరిపోద్ది. మామూలు రెగ్యులర్ గా చికెన్ 2 కర్రీలు అయితే 6 మటన్ కూడా యాడ్ అవుతుంది. ఎందుకు? బోనస్ పడింది కాబట్టి కొంచెం అడిషనల్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాం మన బర్త్డేని ఎన్రిచ్ చేయడానికి. నిజానికి వాళ్ళందరికీ ఉన్న కోపం ఏంటంటే ఈ పాస్టర్ గారు ఇలాంటివన్నీ మొదలెట్టాడు, ఈ మధ్య చెయ్యొద్దు ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, ఎందుకు చెయ్యొద్దు అంటాడో భలే లాజిక్లు చెప్పేస్తున్నాడు. కాబట్టి ఎలాగ మనం దీన్ని తప్పించుకుని తక్కువ సెలబ్రేషన్స్ తో చేసుకోవచ్చు, లేకపోతే మినిమైజ్ లో ఎలా ఉండొచ్చు అనే విషయాలు కొంతమందికి ఉంటాయి. ఈరోజు నేను మీకు ఆ అవకాశం ఇస్తున్నాను. శుభవార్త, మీరు చాలా హాయిగా చేసుకోవచ్చు. చేసుకుంటే సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు నేను మీతో చెప్తాను, గమనించండి. ఒకసారి నవ్వేరెందుకు? వీడు అలాగే అంటాడు, వీడు చెప్పాల్సింది చెప్తాడు, మనం నవ్వాలో ఏడవాలో తెలియకుండా పెడతాడు. అదే నీ క్వశ్చన్ అదేనా? నాకు అలా అర్థమవుతుంది. కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. అంతేనా? నాతో మాట్లాడతాడు. ఒకసారి చెప్పండి ఎవరికైనా. నేను వింటానని చెప్పండి. నువ్వు వినకపోతే నేను వరుసుకోవడం నాకెందుకు? నువ్వు వింటేనే వినపడుతుంది. నీకు వినపడలేదు అనుకో, ఒక్క నిమిషం కులకండి, మాట వెళ్ళిపోద్ది. వింటే బతుకుతావు, కునికితే చచ్చిపోతావు. ఆప్షన్ నీదే. రైట్, లెట్ మీ కమ్ టు ద వర్డ్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. మీరు చాలా మంది ఇర్మియా అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఈ వాక్యాలను తోసివేయరు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం నేను 3 వచనాలు చదువుతాను, మీరు కూడా ఎవరైనా చదివితే చదవండి. ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసించకండి. ఆకాశమందు కనపడే సూచనలకు చిహ్నములకు జనములు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకండి. జనముల ఆచారాలు వ్యర్థాలు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ఒకసారి ఆలోచిద్దాం. ఏం చేయదన్నాడు? అన్యజనుల ఆచారాల్ని మనం చేయొచ్చా? చేయకూడదు. ఈ అన్యజనుల ఆచారం అనేది ఏ దినాలు, ఏ కాలాలు, ఏ విషయాలలో, వ్యవహారిక దినాలలో జరుగుతాయి అన్న విషయాన్ని మీరు గనక ఆలోచిస్తే, మనిషి పుట్టుక దినాలు మొదటిగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ద బర్త్డేస్. నేను పుట్టాను, నువ్వు పుట్టావు, పలానా ఆయన చనిపోయినప్పుడు నువ్వు పుట్టావురా. ఇప్పటికీ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మొన్న ఒక ఆమె చెప్పింది, మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడని. ఎన్టీఆర్ గారు చచ్చిపోయిన రోజు బాబా అంది. అంత బాగా గుర్తుగా పెట్టుకున్నటువంటి కొన్ని దినాలు ఉంటాయి. మంచిది. కొంతమంది పుట్టినరోజులు చేసుకుంటారు, కొంతమంది నెక్స్ట్ పుట్టినరోజుల తర్వాత బాగా ప్రాముఖ్యమైన దినం ఏ రోజు? పెళ్లి రోజు. పెళ్లి చేసుకున్నటువంటి రోజు, యానివర్సరీ, లేకపోతే ఇంకా మన గృహానికి సంబంధించి గృహప్రవేశ ఏమంటారు, గృహ ప్రతిష్ఠ దినము. ఇంకా కొంతమంది ఆత్మీయ భక్తి పరులు చేసుకునే దినం ఏంటంటే రక్షణ పొందిన దినం, బాప్తిజం తీసుకునే దినం, మా స్పిరిచువల్ బర్త్డే అని చెప్తూ ఉంటారు. నాకు ఒక పాప నర్సపూర్ నుంచి ఫోన్ చేస్తుంది ప్రతి సంవత్సరం, అన్నా నా బర్త్డే వాళ్ళ ప్రార్థన చేయండి అని. నేను మామూలు రెగ్యులర్ బర్త్డే ప్రేయర్ చేసేస్తూ ఉంటే అప్పుడు చెప్తాను, అనియా స్పిరిచువల్ బర్త్డే అని మీరే నా బాప్తిజం ఇచ్చారని గుర్తు చేస్తూ ఉంటుంది. ఓహోహో ఓకే మంచిది అని మళ్ళీ ఆ స్పిరిచువల్ ప్రార్థన మారుస్తాం అనమాట. ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి బర్త్డేస్, మ్యారేజ్ డేస్,
ఇంకపోతే 60th బర్త్డే, డెత్ డే, అల్టిమేట్ గా ఈవెంట్ డేస్ మనం వెంబడిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ మనం చెయ్యాలి వద్దు అనే విషయాల్లో చక్కగా చేసుకోవడానికి మీకు ఈరోజు నేను అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను తిట్టుకున్నారు అందరూ, అందుకోసం. ఒకసారి చూద్దాం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు 5:21. బైబిల్లో ఆమోసు అనే ప్రవక్తున్నాడు తెలుసా? దొరికిందా? అప్పుడప్పుడు తిరగేస్తూ ఉండండి చిన్నోళ్ళు కూడా. ఎప్పుడు పెద్దోళ్ళనే పట్టుకోకండి. సోలమన్ని, దావీదిని పట్టేసుకుంటారు, చిన్న ప్రవక్తలను కూడా పట్టుకోవాలి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. The book of Amos, chapter 5, verse 21. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను, అమ్మ ఈ మాట నా నోటితో నేను అనకూడదు, ఎందుకంటే పాస్ట్ గారు అసహించుకున్నట్టు ఉంటుంది. మీరు చదవండి ఏముందో. ఎవరు పుస్తకం తీయండి, బైబిల్ తీసి చూడండి. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా మీరు ఎలా ఎంచుతారు? మీరు శ్రేష్టముగా, ఉత్తమమైన దినాలు మీకు దేవుడు ఏమంటున్నాడు? నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపను. ఆగండి, మీకు పండగ దినాలు ఏమేంటి? ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకునే దినాలు అంటే మీకు వేరుగా ఉంటాయి, ఫెస్టివల్ దినాలు అంటే వేరైపోతాయి. సెలబ్రేట్ చేసుకునే రోజులు ఏం చెప్పండి పోనే? సెలబ్రేషన్, నీ బర్త్డే, నీ మ్యారేజ్ డే, నీ యానివర్సరీస్, నీ క్రిస్మస్, నీ గుడ్ ఫ్రైడే ఆర్ జనవరి 1st. క్రిస్టియన్స్కి ఇంతేనే అనుకుంటా. డెత్ యానివర్సరీ మర్చిపోతారేంటి? డెత్ యానివర్సరీ. వీటిని దేవుడు ఏమంటున్నాడు? వీటిని చేసుకోండి అంటున్నాడా? నాకు అసహ్యంగా ఉన్నాయి అంటున్నాడా? ఒకసారి చెప్పండి ఎవరికైనా. దేవుడికి ఇష్టమా, ఇష్టం లేదా? యేసుక్రీస్తు వారి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో అసహ్యత అనే పదము తక్కువ సార్లు వాడాడు. కానీ ఆ పదం యొక్క గ్రావిటీ లేక డిగ్రీ, ఆ వెయిట్ ఎంతో తెలుసా? చాలా తీవ్రమైన పదం అనమాట. అందుకని ఆయన అసహ్యము అనే పదం వాడేశాడు. సరే, ఇది కూడా మీకు నచ్చలేదు. లేవికాండము 18వ అధ్యాయం. ధర్మశాస్త్రంలో ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. లెవిటికస్ 18, త్వరగా. లేవికాండం 18వ అధ్యాయము, లెవిటికస్ చాప్టర్ 18 verse 3. 2 నుంచి చదువుతాను చూడండి. నేను మీ దేవుడు, లేవికాండము 18వ అధ్యాయము 2 నుంచి. నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు, ఐగుప్తు, ఈజిప్ట్, భారతదేశానికి వలస వచ్చినటువంటి మధ్యధర హిందూ ప్రాచీన నాగరికతలు భారతదేశానికి ఎక్కడి నుంచి వలస వచ్చినాయని మీరు చదువుకున్నారు. హరప్ప, మహంజోదారో ఆ యొక్క వలసవారులు, ఆర్యులు భారతదేశం మీదకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈజిప్ట్ నుంచి వచ్చాయి. ఈ రోజు నువ్వు తీసుకుంటున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. సేమ్ ఈజిప్టియన్ వారసత్వంలో వచ్చినటువంటి అనేకమైన పండుగలను ఈ రోజు భారతదేశంలో వారు వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు ఆ రోజు ఐగుప్తుల నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు, విమోచించినప్పుడు, మీరు ఈ పండుగలని ఆ దేశంలో వాళ్ళు చేసేస్తున్నారు, వాటి ప్రకారం మీరు చేయకండి చెప్పాడు. అంతేకాదు, మీరు నివసించిన ఐగుప్తు దేశారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశం ఆచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవాను ఆయన ఏం చెప్తున్నాడు? ఏ ఆచారాలనైతే ఈ రోజు మైగ్రేట్ చేసుకుని, వాటిని తీసుకుని, వాటిని ఇంపోర్ట్ చేసుకుని మనుషులు ఆనందిస్తున్నారో, వాటిని నాకు ఇష్టం లేదు, ఇవి నేను అసహించుకుంటున్నాను, వద్దు అన్నాడు. అంటే ఐగుప్తు అనే ప్రదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడికి తీసుకోవద్దన్నాడు. ఐగుప్తులో నుంచి కనానుకి మీరు వెళ్తారు, ఆల్రెడీ అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు వెంబడించొద్దు అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలు అక్కడివి చేయకూడదు, వెళ్ళబోతున్నవి చేయకూడదు, మరి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో అవే చేసుకోవాలి. దేవుని ప్రజలతో దేవుడు ఏ విషయాలను బయలుపరిచాడో వాటినే ఆనందించాలి, ఆచరించాలి తప్ప ఇంకేమీ చేయకూడదు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. మీకు ఇప్పుడు బాధపడే విషయం ఒకటి చెప్తాను. ఒకసారి 18వ అధ్యాయంకి రండి. లేవికాండం 18లోనే 24వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. 18:24. వీటిలో దేని వలనో, ఇంకొంచెం కిందకు వచ్చి 28లో చూడండి ఏముందో.
మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకూడినట్లు మీరు అనగా స్వదేశీయ గాని మీలో నివసించు పరదేశీయ గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక నా కట్టడలను విధులను ఆచరించాలి. ఏ హేయమైన క్రియ అయితే ప్రజల్లో చేస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తారన్నాడంటే కొట్టేస్తానన్నాడు. ఏ పద్ధతులు దేవుని వాక్యానికి వ్యతిరేకం కలిగించే ఉన్నాయో అవన్నీ చెయ్యొద్దు అన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆయన చెయ్యొద్దు అనే పనిని నువ్వు చేస్తే ఏమవుతుంది? సిన్స్ ఆఫ్ ఒమిషన్ కాబట్టి పాపం. చెయ్యమన్న పని చేయకపోతే ఏమవుతుంది? సిన్స్ ఆఫ్ కమిషన్ కాబట్టి అది పాపం. అంటే ఈ రెండు రకాల పాపాలు మనుషులు చేయడానికి అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా బర్త్డేసే చేసుకోవాలి, లేకపోతే మ్యారేజ్ డేసే చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే దేవుని వాక్యంలో ఉన్నటువంటి పద్ధతిని మనం గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. నేను చేసే పని దేవునికి మహిమ రావాలి. ఎంతమంది అనుకుంటున్నారు? నా క్రియల ద్వారా దేవుని మహింపరచాలి, నా ఉనికి ద్వారా, నా ఎగ్జిస్టెన్స్ ద్వారా, నా ఉనికి ద్వారా దేవుని మహింపరచాలని ఎంతమంది అనుకుంటున్నారు? నా ప్రసంగం లేక నా మాట తీరు, నా చూపు, నా క్రియల ద్వారా దేవుని మహింపరచాలని ఎంతమంది అనుకుంటున్నారు? కాబట్టి దేవుని యొక్క పద్ధతులను వెంబడించాల్సిన వారమే తప్ప ఎక్కడ కూడా దాన్ని తప్పించి తక్కువగా కానీ మరొక రకంగా మళ్ళీ కలిపి చెరిపి మద్దతు చేయడానికి బైబిల్ ఒప్పుకోలేదు. వాస్తవం ఆలోచించండి. ఒక మనిషి నేను పుట్టాను అన్నది ఒక ప్రాముఖ్యమైన దినమే గనక నువ్వు చెప్పగలిగితే, నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు చూపించగలిగితే, ఆ ప్రాముఖ్యమైన దినము గురించి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, మనుషులతో ఆరాధించడానికి లేక ఆరాధించబడడానికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. సే ఐ కెన్ బ్రింగ్ అన్ బేబీ హియర్, బర్త్డే బేబీని తీసుకొచ్చాను, దాన్ని సెలబ్రేట్ చేస్తాను, నెత్తి మీద టోపీ పెడతాను, చుట్టూ రూమ్ అంతా డెకరేట్ చేస్తాను, బ్యాక్ కర్టన్ అంతా డెకరేట్ చేస్తాను, హ్యాపీ బర్త్డే అని ఫోటోలకు తగ్గట్టు తయారు చేస్తాను. మమ్మీ డాడీ కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు, ఇంట్లో నగలు తీస్తారు, పిల్లోడికి ఉంగరాలు, బ్రాస్లెట్లు, మెలతాళ్ళు, ముక్కుకి చెవులకి రకరకాలవన్నీ ఎక్కిస్తారు, ఆ గంగిరెద్దుని ఎలకనిచ్చినట్టు అక్కడ కూర్చోబెడతాం. ఇప్పుడు సెలబ్రిటీ ఎవరు? దేవుడు పుట్టించినందుకు దేవుడా, పుట్టినందుకు నువ్వా, కన్నందుకు మీరా? ఎవరు సెలబ్రిటీ? అల్టిమేట్ గా ఒక బర్త్డే చేసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగతంగా మనిషిని ఆరాధించుకునేటట్లుగా చేయటం. అంతేకాదు సెల్ఫిష్నెస్ ని, సెల్ఫ్ వర్షిప్ ని తీసుకొచ్చేదే ఒక మనిషిలో ఉన్న ఒక ప్రత్యేకమైన దినం కాదు అని మీరు చెప్పగలిగితే అలాంటి బర్త్డే నిరాడంబరంగా చేసుకుని చూడండి, మీరు ఆనందించగలరో లేదో మీకే తెలిసిపోద్ది. దే షుడ్ బి సమ్ ఐడెంటిటీ, సమ్ స్పెషల్. చిన్నప్పుడు నా బర్త్డే వచ్చిందనంటే ఇంట్లో ఆ రోజు దెబ్బలు ఉండవు, ఎంత హాయో. ఏంటంటే ఈరోజు ఆ పెద్దోడు బర్త్డే, కొట్టకండి, ఏమనకండి, తిట్టకండి అనేవారు. ఆ ఒక్క బర్త్డే ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడు. ఎందుకు? తప్పించుకోవడానికి. ఆ రోజు ఎక్కడ లేని ఒక ఆనందం. అమ్మో ఏంటో. ఒక రోజు నాకు డౌట్ వచ్చింది. నేను మా మాస్టర్ అడిగాను, మాస్టర్ నా బర్త్డే అంటే ఏంటండి అని. ఆయన వీప్ మీద ఒకటి చరిచి ఊరుకరా వెళ్ళరా అన్నాడు. చెప్పలే. అంటే ఏంటి బర్త్డే అంటే, ఎందుకు ఏం చేస్తున్నాము అనేది తెలియదు, కాకపోతే ఏదో పుట్టాము అన్న విషయం. కానీ నేను యేసుక్రీస్తు వాక్యం నమ్మిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవడమే నిజమైన బర్త్డే. నేను పుట్టినందుకు బర్త్డే కాదు. నువ్వు భూమి మీద ఎందుకు పుట్టావో నీకు తెలుసా? డూ యూ నో దట్ వాట్ ఫర్ యూ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్? అది తెలుసుకున్న రోజే నీ బర్త్డే. అంతవరకు ఆల్ ది డేస్ కామన్ డేస్, ఏమీ స్పెషల్ లేదు. నువ్వు సెలబ్రిటీగా మారడానికి స్వంతాన్ని, స్వనీతిని వెతుకుతున్నావే తప్ప ఏమీ లేదు. ఓకే, ఒక మనిషి యొక్క విలువైనటువంటి బర్త్డే చేయడానికి ఏ సందర్భాల అవకాశం ఉంటాయి అనేది వచ్చిన మాట చెప్పాలి మీకు. ఏంటనంటే, మీరు అనుకోవచ్చు దేవుడు మరి ఆ కాలాల గురించి యేసుక్రీస్తు వారి బర్త్డే ఎందుకు లేదు అనే విషయంలో చాలా మందికి ఒక ఆలోచన ఉంది. లేవికాండం 23కి రండి. లెవిటికస్ 23 మీకు ఒక విషయం చూపిస్తాను. తీసారా? లేవికాండము 23వ అధ్యాయము. ఇక్కడ మీరు 23లో 2వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు మోషేతో దేవుడు? మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయాలి. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. మీకెందుకు కోపం వస్తుందంటే, ఏ డేసు చెయ్యనివ్వవు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకునివ్వవు, మరీ బుద్ధుల్లాగో
లేకపోతే ఇంకెవరిలాగో మతమోగ్యం పట్టేసి ఈ క్రైస్తవులు కొంతమంది ఏ పండగలు చేయకుండా నిరాడంబరంగా నూనె రాసుకుని క్రైస్తవులాగా అలా కనపడుతున్నారనే బాధపడిపోయే ఈ అధునాతన క్రైస్తవులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి బర్త్డేలు తెలియకో, డేస్ తెలియకో, కౌంట్ చేయడం రాకో ఆయన మర్చిపోలేదండి. బైబిల్ అది మర్మం చేయలేదు. బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు వారు ముందుగానే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్పినటువంటి 23వ అధ్యాయంలోనే మనుషులు ఏ ఏ రోజులు పాటించాలి, ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, పండగ చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి అన్ని విషయాలు అక్కడ 23వ అధ్యాయంలో ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ 7 రకాల పండుగల గురించి రాసి పెట్టాడు. వాటిని ఆనందించడం, ఆరాధించడం వాళ్ళకున్నంత పద్ధతిలో ఎవరికి లేవండి. మనం ఈ రోజులు వదిలేసి కొత్త రోజుల్ని కనుక మనం చేసుకోవడం ప్రారంభిస్తే ఇది దేవుడే మాత్రం ఆనందించే విషయం కాదు. అంతేకాదు ఇక్కడ ఈయన 7వ రోజుని చెప్తూ మొదటి సంవత్సరము, 7వ సంవత్సరము, మరికొన్ని రోజులు ఇలా లెక్క పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని దగ్గర ఒకటే ఉంది ప్రియులరా. ఏంటంటే చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ 2:16 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో బైబిల్ చెప్తుంది, అన్నపానముల విషయంలోనైనను పండుగ, కొలస్సీ 2:16, కొలెషన్స్ 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి. మీరు చేసే పనులు ఖచ్చితంగా ఇతరులు తీరుస్తారు పిల్లరా. మీరు చేసే క్రియలు సంవత్సరంలో మీరు ఎప్పుడు అలా కనపడరు. ఆ ఒక్కరోజు మీరు అలా కనపడితే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు. అలాంటి తీర్పిచ్చే అవకాశం ఎవరెవరికండి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే ఇన్ జీసస్ ఎవ్రీథింగ్ అన్న విషయం బైబిల్ చెప్తుంది. యేసు క్రీస్తులో అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనే వచ్చిన తర్వాత ఆ డేస్ పండించుకోవాల్సిన పద్ధతి ఏంటి మీకు? అవన్నీ ఆనందించి ఆచరించాల్సిన సంగతులు ఎందుకు మీకు? అవి లేవు. అవన్నీ షాడోస్. ఒరిజినల్ క్రీస్తు వచ్చేసిన తర్వాత ఏమీ లేదు. ఇక మీకు అన్ని క్రీస్తుతో ఆనందం, యేసులో ఉన్న సంతోషం, యేసుతో ఉన్న ఆనందం, యేసు కొరకు జీవించే జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఇవి మధురమైనవి క్రైస్తవ జీవితానికి. అంతేగాని పండగ రోజు ఒకరోజు నువ్వు చేసుకోవటం, ఆనందించడం అనే విషయాలు ఎప్పటికీ కాదు పిల్లరా. ఓకే, లెట్ మీ టెల్ యూ, నువ్వు చేసుకునేటప్పుడు అలాంటి పద్ధతులు నువ్వేం చేయగలవో ఒకసారి ఆలోచించండి. నెంబర్ 1, బర్త్డే చేసుకునేటప్పుడు ముందు నువ్వు కొన్ని ఆలోచన చేయండి. మీరు ఏ వయసులో ఉన్న పిల్లలు కాబట్టి మీకు అర్థమవుతాయి. పిల్లలు చేయలేని వేళ్ళు పెద్దలు చేద్దాం అనుకుంటే మీరు ఆలోచించండి. మొదటిగా నువ్వు చేసిన ఘనకార్యాలు, సొంతంగా సాధించిన ఘనకార్యాలు ఏంటి? ఐఎమ్ టెలింగ్ నాట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. నువ్వు గిన్నీస్ బుక్ రికార్డులో ఏం సాధించావు నేను అడగట్లే. నువ్వు సొంతంగా సాధించిన ఘనకార్యాలు ఏంటి చెప్పండి. బైబిల్లో యాడ్ అవుతే చూద్దాం ఆ కార్యాలు ఏమన్నాయా? ఎనీ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ 70, 80. ఈ మధ్య నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. మా నాన్నగారి 80వ బర్త్డే మీరు వచ్చి వాక్యం చెప్పాలని. ఆయన లెగుస్తాడా అన్నాను. లేదండి అని. నడుస్తాడా అన్నాను. లేదండి అని. పరిగెడతాడా అన్న. లేదండి. మరి ఆయన చెప్పిన ఒకటే చెవిటోడు శంఖం వేస్ట్. బతుకున్న వాళ్ళకి వాక్యం చెప్తున్నా ఆయన పడుకొని ఉండి అలాగే అన్న. అదేంటండి మా నాన్నగారికి 80th బర్త్డేకి మేము ఎంత సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం తెలుసు. అవును, ఆయన ఉత్సవ విగ్రహం మీరు ఊరేగించి ఆరాధించి ఆయనకి దండలు వేయండి. ఇంకేం చేస్తారు మీరు? చేస్తారా? ఇరా చేస్తారు. ఎందుకంటే 80 ఏళ్ళు అనవసరమైన పనులు దేవునికి మహింపరచాల్సిన దినాలను విడిచిపెట్టి, అలాగని నేను మిమ్మల్ని వెళ్ళి గుడారాల పండగకి వెళ్ళండి, పర్ణశాలల పండగకి వెళ్ళండి, అక్కడ ఇంకో పండగకి వెళ్ళండి అని చెప్పట్లేదు. బైబిల్ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇంకేమీ లేదు బాబు అని చెప్తుంది. ఈ ఎర్రోళ్ళు మనుషులను గొప్ప చేసుకోవడానికి, మనుషులుగా కాక దేవుని యొక్క వారసులుగా కనపరుచుకోవడానికి ఈ వేదికలు, ఈ హడావుళ్ళు, ఈ పద్ధతులన్నింటిలో పండగలు ఇవేవి చెయ్యక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. వాటికి వెళ్ళి వాళ్ళని విగ్రహారాధికలకు చేయకండి, వాళ్ళని విగ్రహాలుగా బాతకండి, అట్ని మార్చుకోండి. బైబిల్ క్రీస్తు స్పష్టంగా చెప్తుంది. యేసు క్రీస్తు వారితో నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తును తెలుసుకుంటే ఆ క్రీస్తుని ఆరాధించు, ఆ క్రీస్తుని వెంబడించు, క్రీస్తుని నువ్వు వెతుక్కోవడానికి, కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు చేసిన ఘనకార్యాలు సొంతంగా సాధించినవి ఏమైనా ఉన్నాయా? ఒక ఆవిడ బర్త్డే బాబుని తీసుకుని మంచి కేక్ ఒకటి పట్టుకుని 2 కేజీలు స్వీటు, నాకు షుగర్ అండ్ హాటు పట్టుకుని బండి కింద పెట్టి నాకు పిలిచారు కిందకి. ఏంటమ్మన్నాడు? ఒకసారి రండి పాస్టర్ గారు, ప్లీజ్ ఒకసారి రండి. సరే, ఎంత గోముగా బతినాడుతుంటే మీరు ఎక్కలేరు కదా, నేను దిగ్గాలని కింద దిగాను. 3 అంతస్తులు దిగాడు. కింద కొత్త బండి ఉందండి, KTM అనేదో ఉంది దాని మీద, డ్యూక్. ఆ బండి ఆవిడేమో ఆటోలో వచ్చింది, అయ్యగారు బండి మీద వచ్చారు. ఎందుకంటే ఆవిడ ఎక్కడానికి అవదా బండి, కొడుకు ఒక్కడే తిరగడానికి ఆ బండి. ఎందుకంటే సీట్ ఇలా ఉందండి. అందుకని ఆవిడ కుర్రాడు కూర్చుని ప్రార్థన చేయండి. ఏంటంటే బాబు బర్త్డే గిఫ్ట్ అండి ఇది అంది. బాబుకు బర్త్డేకి అమ్మాయి ఇచ్చింది డ్యూక్. ఎంత ఉంటుంది అది?
1.6 లక్ష రూపాయలు బండి బాబు, కారు వస్తుంది, 1,00,000 రూపాయలు బండి ఒక్కటి తిరగడానికి వాళ్ళు అమ్ముకొని ఇచ్చింది. ఎంత ప్రేమ కదా పిల్లలంటే, ఎంత ముద్దు వచ్చి ఉంటుందా కొడుక్కి. 1,00,000 రూపాయలు, 1,30,000, 40 అంటున్నాడు. 60 ఇండియా రూపాయలు చెప్తున్నా, 1,60,000 రూపాయలు ఖరీదైన బండి పిల్లలకి గిఫ్ట్ ఇచ్చారు. ప్రార్థన చేయమన్నారు. నాకు ఒళ్ళు మండుతుంది లోపల. నిజంగా చెప్తున్నాను, తల్లి పిల్లలను దీవించాలనుకుంటే పిల్లలరా, మీరు అడుక్కునే వాళ్ళైనా, బేవర్స్ గాళ్ళైనా, పనికి మనోళ్ళైనా పిల్లలను దీవించడానికి తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టి అప్పులు చేసి దీవిస్తారా? వాళ్ళు మీకు ఇవ్వాలి అనుకుంటే, మీ ఏడుపుల్ని ఆపాలనుకుంటే వాళ్ళ లోన్లు పెట్టో చీట్లు పాడో తల తాకట్టు పెట్టి మిమ్మల్ని దీవించగలరు. అది ఆ తల్లి ప్రేమ. అంతేగాని మీరు ప్రయోజకులు అయ్యారని, విలువైన వారు అయ్యారని, గొప్పవారని, మీరు సాధించిన విజయాలకు పట్టణం పులకరించిపోతుందని మీకు బండి కొనివ్వరు. మీ ఏడుపులు తట్టుకోలేక ఇచ్చుంటుంది ఆ తల్లి. నవ్వుతుంది, మరి నవ్వకేం చేస్తుంది, స్వీట్ వచ్చింది కదా. ప్రార్థన చేశాను, అడిగాను వాడిని, ఈ బండి మీద నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ దూరం ఎంత వేగంగా వెళ్ళగలవు అన్నా 100లో వెళ్ళిపోతాను అన్న. వద్దురా, ఆ తర్వాత మేము రావాలి, వద్దు, నెమ్మదిగా వెళ్ళానంటే మజా ఉండదన్న బండికి. ఎస్, తల్లిదండ్రుల రక్తముతో నడుస్తున్న ఆ పెట్రోలు వేసుకునేది రక్తము. నువ్వు హాస్పిటల్లో పడున్నప్పుడు ఏడిచే ఏడుపులకి నీ చాలా ఆనందం. ఏమీ కదలో ఏమనంటే ఏడిస్తే నొప్పి అనంటే పడరా అంటామని నొప్పి లేనట్టుగా నటిస్తావు. నీకు భరించే శక్తి దేవుడిచ్చాడని మేము నవ్వాలి, ఏడవాలి. గమనించు, గిఫ్ట్స్ ఇచ్చే పేరెంట్స్ నేనేమనను. నీ పిల్లలు సాధించిన రోజు ఇవ్వు, వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా విలువను సాధించిన రోజు ఇవ్వు. నువ్వు ఏమి కొంటున్నావో, ఎందుకు కొంటున్నావో, పిల్లలు ఏడుస్తున్నారని, లేక చదవటం లేదని, లేకపోతే ఏదో చదువుతారని దయచేసి ఎంటర్టైన్ చేయకు. అది ఎప్పుడు కూడా బహుమానంగా మారకూడదు పిల్లలకి. జాగ్రత్త. నెంబర్ 2, మొదటిది ఏంటండి, నువ్వు చేసిన ఘనకార్యం. ఒకసారి చెప్పండి. పిల్లలకు బాగా కనపడుతుందా? తల్లిదండ్రులు మీరు కూడా ఏనండి, మీరు బర్త్డేలకు పిల్లలకు మిమ్మల్ని అడుగుతారు. నెంబర్ 2, నువ్వు చేసిన ప్రజల కార్యం ఏంటి? ప్రజల కొరకు నువ్వు చేసిన కార్యాలేంటి? నువ్వు చేసిన ప్రజా కార్యాలు ఎవరెవరికి, ప్రజల మధ్య ఎంత ఎక్కువగా విరివిగా నువ్వు ఉపయోగపడతావు? డెఫినెట్ గా మీరు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతారు, నో డౌట్, ప్రజలకు కాదు. ఫ్రెండ్షిప్ పద్ధతుల్లోనే మీరు చాలా ఉపయోగపడతారు, కానీ దేవుని పక్షంగా ప్రజలకు మీరు ఎంతవరకు సేవ చేస్తున్నారు? ఓకే, లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎప్పుడైనా వెళ్ళి, ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఒకరోజు వాళ్ళ బాత్రూమ్స్ కడిగి, వాళ్ళ బట్టలు మార్చి, వాళ్ళ శరీరాలకు స్నానాలు చేయించి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా ముందు సుమారు 180-200 మంది ఉన్నారు ఇక్కడ. ఎనీబడీస్ హియర్? ఓన్లీ రోడ్డు ట్రాఫిక్ ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఒక 10 నిమిషాలు ఒకే కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నాడు, వెళ్ళి ఆ పక్కన నిలబడి హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వదిలే. పబ్లిక్ హుదూద్ తుఫాన్ వచ్చి, రకరకాల తుఫాన్లు వచ్చినాయి, రకరకాల పరిస్థితులు వచ్చినాయి. విజిట్ చేయడానికి సెల్ ఫోన్ పట్టుకెళ్ళి ఫోటోలు తీయడానికి తిరిగావు చూడు, ఆ టైంలోకి వెళ్ళి ఎవరికైనా సహాయపడటానికి చెత్త ఎత్తి ఊర్లో బయటకు వచ్చావా? ఓకే, వదిలే. ఎవరికైనా ప్రజోపయోగం, మీ చుట్టుపక్కల ఎవరికైనా ముసలోళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ప్రభుత్వం ఫ్రీగా చేసింది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. ఎనీబడి ఒక్కడికైనా తీసుకెళ్ళి, అరే మా తాత బాధపడుతున్నావు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నేను పట్టించుకోలేదా, నిన్నాను పదా, నీకెందుకు నా పాకెట్ మనీ నీకు ఖర్చు పెడతానని తీసుకెళ్ళి ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్ళావా? మీ ఇంట్లో వాళ్ళకే చేయరు, బయట వాళ్ళకి ఏం చేస్తారు? బర్త్డే చేసుకోండి, ఇక్కడ చేయకండి, బీచ్ రోడ్లో చేయండి, కాఫిటేరియాలో చేయండి, లేకపోతే ఇంకేదైనా హోటల్ బుక్ చేయండి, ఫ్రెండ్స్ అందరినీ పిలవండి. ప్రజాకార్యాలు మీరు ఏం చేశారు? ఏమంటే అవసరం లేదా? యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ తను చేసిన పని ఏంటంటే తన మనుషులందరినీ కూడా బాగు చేయడం, వాళ్ళకి సహాయపడడం, వాళ్ళకి బోధించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం. దిస్ ఈస్ ద ఫస్ట్ చారిటీ జీసస్ ఎక్స్ప్లెయిన్డ్. శాస్త్రులు పరిచయులు ముట్టకూడదన్న ప్రదేశంలో ఆయన ఇల్లు ముట్టుకున్నాడు వాళ్ళని. నువ్వు శాస్త్రులు పరిచయవా? క్రీస్తు సంబంధం కాదా? వెళ్ళలేవా? ప్రజోపయోగ పనులు ఏం చేశారు మీరు? ఏ విషయాల్లో మీరు సహాయపడ్డారు? ఏమండి, మీ వార్డులో మీ కౌన్సిలర్ ఓట్లు తిరుగుతాడు, వెనకాతలు తిరిగితే అది కాదు నువ్వు పరిచర్య. ఆ ఓట్లకి, ఆ కుల పరిచర్యలకి, మత పరిచర్యలకి తిరక్కండి, అది అవసరం లేదు మీకు. కానీ సామాజిక సేవ చేయడానికి, ఇదిగో వేసవికాలం వస్తుంది, ఒక కొండ పెట్టి దూరం నుంచి ఆ నీళ్లు దూరకొచ్చి ప్రతిరోజు దానిలో నింపి మనుషులకు నీళ్లు ఇవ్వండి. దేవుడంటే తెలియని మనుషుల్ని ఆరాధించే, మనుషులకు సేవయే దేవుని సేవ అనుకునే వాళ్ళు తెల్లబట్టలు వేసుకుని, నీల పురుమాలు కట్టుకుని బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, మంచి మండు టెండర్లో మజ్జిగ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే అది నీకేం అనిపించలే, బర్త్డే బాగా చేసుకోండి.
మూడో విషయం చెప్తున్నా, నువ్వు చేసిన దేవుని కార్యాలు ఏంటి? దైవికమైన కార్యాలు. పిల్లలు మీకు కనపడుతుందా? మొదటిది మీరు చేసిన ఘనకార్యాలు, 2 మీరు చేసిన ప్రజా కార్యాలు, 3 మీరు చేసిన దేవుని కార్యాలు. దేవుని పక్షంగా మీరు ఏమేం చేశారు చెప్పండి? ఏమేం చేశారు? ఎవరు మాట్లాడరేంటి? ఏం చేయలేదా దేవుని గురించి? దేవుని కోసం మా వయసు ఇంకా రాలేదు. అప్పుడేనా? చిన్నపిల్లలం కదా, అయితే బర్త్డే మానే. నువ్వు చిన్నపిల్లడు కదా, నువ్వు పెద్దోడివి కదా, అయితే మానే. నువ్వేమి చేయలేనప్పుడు, దేవునికి నువ్వేమి ఉపయోగపడినప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నీ మనసు రానప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏంటి దేవుని పక్షంగా నువ్వు చేసిన కార్యాలు ఏంటి? ఒక తమ్ముడు బర్త్డేకి పిలిచాడు. అంటే యాక్చువల్గా నాకు బర్త్డే అని నాకు తెలియదు. నేను యాక్సిడెంటల్గా అక్కడికి వెళ్ళేటప్పుడు మంచి సెలబ్రేషన్ ధూమ్ధామ్గా ఉంది. అయిపో ఇది భలే ఉందని లోపలికి వెళ్ళాను. ఎవరిదో అనుకున్నాను. తీరా చూస్తే ఇంకా మన క్రైస్తవ సహోదరుడితే మన చర్చ్ మెంబర్దే. ఆడు పిల్లల పేరంటారు నేను వచ్చానని ఎక్కడ లేని పండగ. పాస్టర్ గారు కూడా వచ్చారు. నాకు డేట్ తెలుసుకుని ఎంత సంతోషం, తబ్బిబ్బు అయిపోతున్నాడు. అక్కడికి ప్రార్థన, సహజంగా చేసే ప్రార్థన ఉంటుంది కదా, ప్రార్థన. ఇప్పుడు వాక్యం చెప్పాలి, కేక్ కటింగ్ చేయించాలి, నెక్స్ట్ కేక్ తినిపించాలి, ఫోటోలు దిగాలి, ఆ తర్వాత 5 పేల్చాలి, తర్వాత ఫోమ్ కొట్టాలి, ఆ తర్వాత కేక్ పుయ్యాలి. ఇవే కదా మనం చేసే బర్త్డేలు. ఇవి చేస్తే తప్ప బర్త్డే కాదనుకుంటున్నారు కదా. ఇవే నేను నిలబడి ఉన్నాను. ఏదన్నా అవన్నీ మనం చేద్దామన్నట్టు ఏమొద్దండి, మీరు ఎలా చేస్తే అలా చేసాను అన్నాను. ఓ పని చేయి, కేక్ మూసేయను. మూసాడు. అందరం కూడా ఈ పూట ఉపవాసం ఉందాం, దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరిచిపోవద్దని బైబిల్ చెప్తుంది. పిల్లరా, ఒక విషయం, మదర్ ఫాదర్ ఎవరున్నారా నీకు ఇక్కడ? ఉన్నారు, రండి అమ్మా ఒకసారి రండి. వాళ్ళు చాలా సిగ్గుతో భయంగా పల్లెటూరు నుంచి వచ్చారు. కొడుకు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నాడని వస్తే వాళ్ళు పిలిచి చెప్పానమ్మా, నార్మల్ డెలివరీయా, కొడుకు కోసుకొచ్చు కన్నా వేయండి అని. బాబు సీజర్ అయింది బాబు, ఇటు కడుపులో 4.5 కేజీలు ఉన్నాడంట, బయటికి కన్నం అవ్వదన్నారు, అందుకని సి సెక్షన్ చేసి తీశారు. ఒకసారి చూపించమ్మా ఎక్కడ కోసారు. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా ఈయన కన్నందుకు అన్న? కన్న రోజు ఒకసారి గుర్తు చేసుకోరే, నిన్ను కన్న రోజు నీ తల్లి ఎంత ఏడ్చిందో తెలుసా? మీ నాన్నగారు హాస్పిటల్ చుట్టూ ఎలా కంగారు పడ్డాడో తెలుసా? ఎంతో పరుగులెత్తి వైద్య సదుపాయాలు 23 సంవత్సరాల క్రితం అందని రోజుల్లో ఆ పిల్లవాడి కోసం ఆ తల్లి ఎంత తపనపడిందో తెలుసా? ఆ తండ్రి ఎంత వేదన పడ్డాడో తెలుసా? మీ నాన్న కూలి పని చేసుకుంటూ ప్రతిరోజు ఆకుకూరలు పెట్టండి అని అంటే ఏం పెట్టాలో తన భార్యను సంతోష పెట్టడానికి ఉద్యోగం లేక పొలం పనులు చేసుకుని సైకిళ్ళ మీద తొక్కుకుంటూ దూర ప్రయాణానికి వెళ్ళి పొలంలో కాసిన ఆ బీరకాయలు ఆనపకాయలు అమ్ముకుని అవి తీసుకొచ్చి నీ తల్లికి అన్నం పెట్టినప్పుడు తిని బలిసి బయటకు వచ్చావురా నువ్వు? కనలేకపోయిందిరా నీ తల్లి నిన్ను. నీ గురించి పడిన దినాలు ఒకసారి గుర్తు చేసుకో. ఎంత వేదనతో ఒక తల్లి నిన్ను కనదో చూసుకో, ఒకసారి గుర్తు చేసుకో. ఆడు అంటున్నాడు, అవన్నీ ఇప్పుడు ఎందుకన్నా సెలబ్రేషన్ మూమెంట్. ఎస్, నువ్వు గుర్తు చేసుకోవాల్సినవే గుర్తు చేసుకోవు, ఏది చెయ్యకూడదో వాటిని చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు ప్రజలకు ఉపయోగపడక, సమాజానికి ఉపయోగపడక, నువ్వు నీకు ఉపయోగపడక, నువ్వు దేవునికి ఉపయోగపడక, మరి ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు చేస్తున్నావు ఈ కార్యక్రమాలు? ఆలోచించుకో ఒకసారి. 4వ విషయం చెప్తాను. నీ వలన నీ ద్వారా జరిగిన పేదల పట్ల దేవుని కార్యాలు ఏంటి? దేవుని రాజ్యం ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా బైబిల్ 2 ఉదాహరణలు చెప్పింది. ఒకటి చిన్న పిల్లల లాంటిది, నెంబర్ 2 బీదలది దేవుని రాజ్యం. పూర్ అండ్ నీడి. చాలా మంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే కొన్ని పూర్కి చారిటీకి కొంత ఫండ్ పక్కకు పెట్టేసి వీళ్ళ జల్సాలు చేసేసుకుంటున్నారు. అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు. ఏదో ఒకదానికి స్టాండ్ అవ్వు. 2 పద్ధతుల్లోకి వెళ్ళిపోయి ఇటువైపు ఈ ఆశీర్వాదాలు తెచ్చేసుకోవాలి, ఇటు నీ ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేసేయాలి. దేవుడు ఏమన్నా ఎర్రోడండి నువ్వు 2 పనులు కలిపి చేసేటానికి? ఆలోచించుకో. బైబిల్ చెప్తుంది మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడం చెప్తుంది. ఒకసారి ఆలోచించు. నీ ద్వారా జరిగిన పేదల పట్ల నువ్వు చేసిన కార్యాలేంటి? పూర్ అండ్ నీడీకి నువ్వు చేసిన కార్యాలేంటి? ఏ ఏ విషయాలలో మనం సహాయపడుతున్నాం ఒకసారి ఆలోచించండి. పూర్కి మన దగ్గర పేదలు ఎవరు ఉన్నారంటారా ఏంటి? వెతకండి, మీ కన్నులు తెరిచి చూడండి. బోల్డ్ అంత ప్రపంచం ఉంది అవతల వైపు. వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తారు? క్రైస్తవ బిడ్డలుగా విశ్వాసంలో ఉండి నమ్మకంగా దేవుని కొరకు నిలిచిన నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నెంబర్ 6, నీ జ్ఞానాన్ని బట్టి, నువ్వు వెంబడిస్తున్న నీ జీవితాన్ని బట్టి ఎంతమంది నిన్ను ఫాలో అవ్వగలుగుతున్నారు? ఎవరు నిన్ను వెంబడించగలరు? ఏ వయసులో ఉన్నా. ఇక్కడ నేను కొంతమంది పిల్లల్ని చూస్తాను, చిన్న పిల్లలే, కానీ వీళ్ళు రింగ్ మేకర్లు అండి. రింగ్ మేకర్లు. వీడు ఒక వాచ్ తీసుకొస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఒక పెద్ద వాచ్, దాన్ని ఇలా ఇప్పుతూ ఉంటాడు, అరికేసి ఇలా తిప్పుతుండు. పక్కోడు ఇక్కడ ఏం జరుగుతుందో అడిగి అనవసరం. ఈ లోకం ఆడి లోకం ఆడిది. వీళ్ళు ఏం తీసుకొచ్చారు ఆ వస్తువులు ఎగ్జిబిషన్లో చర్చ అయిపోయేటప్పటికి ఈ వెనకాల ఆడు తిరుగుతూ ఉంటాడు చూడండి.
స్కూల్లో కూడా అంతేనా, రింగ్ మేకర్స్. వీడి చుట్టూ కొంతమంది తిప్పుకుంటారు. చిన్న వయసులో కొంతమందికి వస్తువులను బట్టి, కొంతమందికి వాళ్ళకున్న పద్ధతులు బట్టి. ఓకే, ఇప్పుడు నీకెంతమంది? హౌ మెనీ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ యూ? నీ రైచియస్నెస్, నీ నీతి, నీ ధర్మము, నీ జీవితము, నీ యథార్థత, నీ సత్యము, నీ ప్రేమ, నీ జీవితంలో ఉన్న దైవిక లక్షణాలు చూసి ఎంతమంది నిన్ను వెంబడిస్తున్నారు? పాయింట్అవుట్ చేయకుండా ఉంటే చాలు. వెంబడించడం వాడు దేవుడు ఎరుగు. మన క్రియలను చూసుకో, నువ్వు ఆనందించడానికి, అర్హత పొందడానికి. ఓకే, నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీవు పెరిగిన జీవన ప్రమాణాలలో ఎక్కడ నువ్వు ఒక మంచి మంచి ప్రభావవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. నీకు ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి ఎంత విజ్డమ్తో నీవు హాయిగా సంతోషంగా జీవించగలుగుతున్నావు. నీ విశ్వాస జీవితంలో నీ రక్షణను బట్టి నువ్వు ఆనందించలేని వాడివి. ప్రభు నీ కొరకు మరణించడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా నిన్ను రక్షించాడన్న విషయాలను బట్టి నువ్వు సంతోషించలేని వాడివి. నీ జీవితంలో నీ పుట్టుక గురించి ఆనందించడానికి అర్హత లేదు నీకు. ఆ రియల్ రక్షణ అనే అనుభవానికి నువ్వు తృప్తి పొందినప్పుడు, సంతోషించి ఆనందించి తృప్తి పొంది దేవుని కొరకు నువ్వు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించలేనప్పుడు ఎప్పటికీ నువ్వు దేవుని యందు ఆనందించలేవు. ఆఖరికి ఒక విషయం చెప్తాను. నువ్వు ఇప్పుడు నేను నీతో చెప్పిన విషయాలు చెప్పుకోలేవు కానీ, చెప్పకూడని కానీ, చెప్పలేనని కానీ ఏమైనా ఉండిపోయినాయా? నేను చేసిన కార్యాలు భూమి మీద రాస్తే పుస్తకాలు చాలవన్నాడు ఎవరు? యేసు ప్రభు వారి గురించి చెప్పిన మాట. నీ గురించి మేము ఏమైనా మర్చిపోయిన కార్యాలు ఏమైనా ఉండిపోయా? అన్ని కార్యాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆలోచించు. ఒక బర్త్డే చేసేటప్పుడు, లేక ఒక కార్యక్రమం గురించి నువ్వు సెంట్రలైజ్ చేసేటప్పుడు, దేవుడు ఏదైతే అసహ్యం అంటున్నాడో మనుషులు వాటిని చాలా గొప్పగా చేసుకుంటున్నారు. నాకు జరిగిన విషయం ఏంటో చెప్తాను. చేసుకో, నువ్వు గొప్ప అవ్వకుండా చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, బర్త్డే చేసుకో, ఏమవకుండా, నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వకుండా, నువ్వు గొప్ప అవ్వకుండా చేసుకో. నెంబర్ 2, ఆర్భాటం లేకుండా చేసుకో. ఏం చేయొద్దు? ఖర్చు పెట్టకుండా చేసుకో. ఏంటంటే నవ్వుతారు ఏం చెప్పినా. కుదరదా? ఏమో, ఖర్చు పెట్టకుండా చేసుకో. వినోదం లేకుండా చేసుకో. ఎంటర్టైన్మెంట్, బఫూన్, ట్రికిష్ థింగ్స్ చేయకుండా చేసుకో. వినోదం లేకుండా చేసుకో. విలాసం లేకుండా చేసుకో. ఓకే, విందు లేకుండా చేసుకో. ఏంటి? విందులు లేకుండా చేసుకో. చిందులు లేకుండా చేసుకో. ఏంటి? హంగులు లేకుండా చేసుకో. హంగామా లేకుండా చేసుకో. ఎప్పటిలాగే నిన్నటి దినానికి ఈ రోజు నీ బర్త్డేకి తేడా ఏంటి చెప్పండి. మారావా? మారావా? ఒకసారి మీ పక్కన అడగండి, మారావా అని. మళ్ళీ బర్త్డే అయ్యేటప్పుడు పిల్లల్ని, తల్లిదండ్రులు మీరు ఏమడుగుతారు తెలుసా? మారారా అని అడగండి. ఒక్క మాటే చాలు. ఏమాట? బాగుంది కదా, బాగా గుర్తుపెట్టుకోండి. మారారా. వాళ్ళకి ఇన్ని విషయాలు అర్థమవుతాయో మారారా అంటే. చిన్నపిల్లలకి ఏం తెలుస్తాయండి? నేను చెప్పిన ప్రసంగం తెలుసుదా? తెలీదు. మరి ఎవరికి తెలుసుది? పెద్దవాళ్ళకి తెలుసుదా లేదా? విన్నావా లేదా? నువ్వు చేసుకోవాలా వద్దా? చెప్పాలా వద్దా? రైట్, మీరు ఒప్పుకోరు. అందరూ బర్త్డేకి స్కూల్లో జరుగుతుంది కాబట్టి, పిల్లలు గిఫ్ట్లు, బాక్సులు పెంచుతున్నారు కాబట్టి మీరు ఊరుకోరు. మిల్ ఆఫ్ ది నబీ, ఈ పండుగ పేరు ఎప్పుడైనా విన్నారా? గురునానక్ జయంతి. జయంతి అంటే ఏంటి? పుట్టినరోజు. బుద్ధ జయంతి అంటే ఎప్పుడు? మీ ఇంట్లో బుద్ధుడు జయంతి చేద్దాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? మిలాద్ నబీ పండుగ చేసుకుందాం, ఒప్పుకుంటారా? పట్టుకోరా? సిక్కులు మత గురునానక్ పుట్టినరోజు చేద్దాం. ఎవరైనా మీ పిల్లలు వచ్చి మమ్మీ మనం దాన్ని కూడా చేద్దామంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఓకే, వద్దని చెప్తారు, గుడ్ పేరెంట్స్. మనం చెయ్యకూడదని చెప్తారు, వెరీ గుడ్ పేరెంట్స్. ఎందుకు చేయకూడదో చెప్తారు, ఎక్సలెంట్ పేరెంట్స్. ఇప్పుడు చెప్పడానికి నీ దగ్గర కారణం ఉందన్న విషయం నీకు తెలిస్తే నువ్వు చెప్తావు నీ పిల్లలకి ఎందుకు చేసుకోకూడదు. బర్త్డే పిల్లలకి చేసుకోకూడదన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు స్కూల్లో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, నిన్ను చేయమని చెప్తారు. ఎందుకు చేసుకోకూడదో నీకు తెలిసినప్పుడు నీ వాక్యం నుంచి చూపించి, దేవుడు నిర్ణయించినటువంటి క్రైస్తవ జీవిత విశ్వాస ప్రకారం ఏ దినము ప్రత్యేకమైనది కాదు, దానిలో నీ పుట్టుకే కాదు ఆయన పుట్టుక గురించే, ఆయనే నిర్ణయ కాలాలు సంవత్సరాలను నేను ఆనందించటం లేదని చెప్పినప్పుడు, అవి క్రీస్తులోనే ఉన్నాయని తెలియజేసినప్పుడు, మనము ఈ పనులు చేసుకోకూడదని చెప్పడానికి నీకు నోరు పడిపోద్దా? నోరు తెరిచి చెప్పు. నువ్వు చెప్పలేని వాడు అయితే బైబిల్ తీసి చూపించు, దేవునికి పద్ధతి ఇది అని.
అంతేగాని మా పిల్లలు ఊరుకోరు. కానీ ఇప్పుడు పాస్ గారికి తెలియనివ్వకుండా ఆకాశం ముందు చూచుచున్న దేవుడు మిగిలింది నీకు తెలుసు. గతించిన కాలమే చాలు. ఓకే, గతించిన కాలం చాలు. ఇప్పుడు మనం ఏమీ చేయదు. బట్ ఒక్క విషయం చెప్తాను. ప్రార్థన, కేక్ కటింగు, మెసేజు, ఫుడ్, అల్టిమేట్గా దేవుడు ఎవరు చెప్పండి? కోడిపే దేవుడు కాదా? బర్త్డే సెంట్రల్ టార్గెట్ ఏంటి? ఫంక్షన్ సెంట్రల్ టార్గెట్ ఏంటి? ఒక ఫెస్టివ్ సెంట్రల్ ఆబ్జెక్ట్ ఏంటి? కడుపు కాదు, దేవుడు ఎవరు? అందుకే ఫాస్టింగ్ అని చెప్పాను. ఉపవాసం చేసినప్పుడు దేవుడు మారిపోయాడు. ఇప్పుడు ఎవరు దేవుడు? దేవుడు ఎవరికి వెళ్ళింది? దేవునికి ఉపవాసం వెళ్ళింది. నీ కడుపుకి మంట వచ్చింది. ఆ పని చేయండి, సరేనా? మాట్లాడలేదు. పిల్లలు పాపం చేస్తారు, తల్లిదండ్రులు మద్దతు ఇస్తారు, ఆ పనులు చేయకండి. రైట్, లెట్ మీ టెల్ యూ, నీ వల్ల కానీ, నీ కుటుంబీకుల వల్ల కానీ, నీ చర్యల వల్ల కానీ, నువ్వు చేసుకునేటువంటి ఈ పరిస్థితుల వల్ల నిజంగా దేవునికి మహిమ వస్తుందంటే నీ భర్తకి నన్ను పిలువు, నేను కూడా వస్తాను. నీ దేవుని మహిమను దొంగిలించి శాపగ్రస్తులు అవ్వకండి. దిస్ వార్నింగ్. లెట్ మీ కమ్ టు ద సెకండ్ డే. రెండవ డే ఏంటండి? బర్త్డేస్ కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ డే ఏంటో తెలుసా? మ్యారేజ్. నేను ఎందుకు చేసుకోవాలో చెప్పను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందో చెప్తాను. దయచేసి మీరు మీ బైబిల్ క్షుణ్ణంగా చదవండి. మీకు చదివే ఓపిక లేకపోతే వినండి, 2-3 సార్లు ఈ క్యాసెట్ పట్టుకెళ్ళండి. రైట్, లెట్ మీ టెల్ యూ. నేను ముందు ఎక్కువ మంది యవన పిల్లలకి ఉపయోగపడే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? మ్యారేజ్ మీ పిల్లలకి చేయాల్సి వస్తే మీరు ఎలా చేయాలి? మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మీరు ఎలా చేసుకోవాలి? దిస్ ఇస్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ ఇండియన్ క్రిస్టియన్స్. నేను చెప్తున్నాను, వినండి. 1956 నవంబర్ 1కి తరువాత ఏర్పరచబడిన భారతదేశ పట్టణంలో 1956 నవంబర్ 1 తరువాత మ్యాప్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మ్యాప్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి స్థలాలను కొన్ని విభాగాలుగా విభజించారు. దిస్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నాను మీకు. ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఒక్క 3 ప్రదేశాలు తప్ప మిగిలిన ప్రదేశాల్లో పుట్టిన వారందరినీ భారతదేశం అనేస్తారు. వాటిలో 3 ప్రదేశాలు ఏంటంటే ట్రావెన్కోర్ కొచ్చిన్, నెంబర్ 2 మణిపూర్, నెంబర్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 ప్రదేశాలలో పుట్టిన వారికి నేను చెప్తున్నటువంటి రూలు లా అప్లిక్ అవ్వదు. మిగిలిన దేశాల్లో మిగిలిన పద్ధతిలో ఉన్న వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి పీనల్ కోడ్ లో ఉన్న రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం అప్లికబుల్ అవుతుంది. రైట్, ఈ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ అనే దాని గురించినటువంటి నిర్వచనము ఆ రోజు అలా ఏర్పాటు చేయబడింది. మహానుభావులు భారతదేశానికి రాజ్యాంగం అవసరమైనప్పుడు బ్రిటిష్ వారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అనేక దేశాల రాజ్యాంగాలను వెతికి వాటిని తీసుకుని, నిర్వచనాలను తీసుకుని, అనేక క్లాజులు, అనేక సెక్షన్స్, అనేక పాయింట్స్ ని ఏర్పాటు చేసి మరి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కమిటీ ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఇవన్నీ మనం చదువుకున్నటువంటి విషయాలే. అయితే 1872వ సంవత్సరం 15 యాక్ట్ నెంబర్ 15 ప్రకారం భారతదేశంలో 18 జూలై 1872వ సంవత్సరంలో క్లాస్ 3లో ఏర్పాటు చేయబడిన చట్టమే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవాలి, ఏమిటి పద్ధతి అన్న విషయానికి చిన్న వివరణ ఇస్తున్నాను. ఇది యాక్ట్ 15 ఆఫ్ 1872 దాటి ఎవరు పెళ్లి చేసుకోవడానికి, క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవడానికి అర్హత కాదు. బేసికల్ గా ఉన్న విషయాలు ఏంటంటే 3 మ్యారేజెస్ భారత ప్రభుత్వ ప్రకారం. 1 కుల పెద్దల మధ్య పెళ్లి కాకుండా నేను చెప్తున్నాను. మొదటిది హిందూ మ్యారేజ్ చట్టం, హిందూ వివాహ చట్టం. 2వది క్రైస్తవ వివాహ చట్టం. 3 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ప్రత్యేకమైన వివాహ చట్టం. ఈ 3 విభాగాలు ఉంటాయి. ఇవి రిజిస్టర్, ఇవన్నీ మ్యారేజ్ ఎలా చేసుకుని ఇవన్నీ మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయబడాలి, అప్పుడే వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ కాదు. రైట్, ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్లాస్ 3లో ఉన్నటువంటి పాయింట్ ఏంటో చెప్తాను. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఆంగ్లికన్ అప్లైడ్ టు ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యాజ్ బై ద లా ఎస్టాబ్లిష్డ్. అంటే మీరు అర్థం చేసుకోవడానికి నేను తెలుగులో వివరంగా చెప్పేస్తున్నాను. భారతదేశ రాజ్యాంగము అనేక దేశ రాజ్యాంగాల యొక్క ముఖ్యమైన విషయాలను మనకు కావలసిన రీతిగా తర్జుమా చేసుకుని అలవాటు చేసి మనం పెట్టుకున్నటువంటి ప్రభుత్వ ఆమోద ముద్రను పొందుకున్నటువంటి రాజ్యాంగం. ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్, ఇక్కడ నిర్వచనం, వివాహానికి నిర్వచనం ఏం చేస్తారో తెలుసా? ఆంగ్లికన్ చర్చ్ అనగా ఇంగ్లాండ్ దేశములో ప్యారిస్ ద్వారా నిర్ణయించబడి ఎక్కడైతే వివాహ వ్యవస్థలు ఆ దేశ చట్ట పరిధిలో, ఏ దేశం?
ఇంగ్లాండ్ దేశ చట్ట పరిధి ప్రకారము ఉందో దానిని తీసుకున్నారండి మొదటి యాక్ట్. నెంబర్ 2, ద చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ యాజ్ బై ద లా ఎస్టాబ్లిష్డ్. రెండవ చట్టం ఎక్కడ? ద చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ దేశం ఎక్కడుందో మీరు ఇంటికి వెళ్ళి మ్యాప్ చూడండి. స్కాట్లాండ్ ఎక్కడుందో? ఫిన్లాండ్ పక్కన. ఆ స్కాట్లాండ్ దేశంలో చట్టం ఏదైతే ఉందో దాని వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందో దాని ప్రకారం. నెంబర్ 3, ద చర్చ్ ఆఫ్ రోమ్ అండ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ యాజ్ బై ద లా ఎస్టాబ్లిష్డ్. ఎక్కడండి? మన భారతదేశంలో క్రైస్తవ వివాహ చట్టము 3 దేశాల చట్టాలను తీసుకుని మన దానిలో తెచ్చుకున్నారు. మొట్టమొదటిది ఆంగ్లికన్ చర్చ్, ఇంగ్లాండ్ చర్చ్, స్కాట్లాండ్ చర్చ్, రోమన్ క్యాథలిక్ లేక రోమన్ చర్చ్. ఈ 3 చర్చిల్లో ఉన్నటువంటి వివాహ పద్ధతి ఏదైతే ఉందో భారతదేశ క్రైస్తవుడుగా నీవు మారు మనసు పొంది నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించాను అనే బాప్తిజం తీసుకున్న వ్యక్తి చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఇది ఉంది. వీటిలో సాంప్రదాయము ఉందా? మన దేశపు సాంప్రదాయము ఉందా? మన దేశం సాంప్రదాయం ఇంగ్లాండ్లో ఉంటుందా? రోమ్లో ఉంటుందా? స్కాట్లాండ్లో ఉంటుందా? ఉండదు. నెంబర్ 2, ఆచారము, వివాహాచారం మాట్లాడండి. లేదు. ఉంటుందా? ఉండదా? ఉండదు. నెంబర్ 3, అక్కడ ప్రమాణము వాగ్దానము తప్ప పద్ధతులు లేవు. ఆ వివాహానికి ప్రమాణము వాగ్దానము లేక పద్ధతులు లేవు. ఇప్పుడు చూడండి, మ్యారేజ్ ఎంత ఘనంగా జరగాలి అనే దాని మీద మనుషులు ఫోకస్ అవుతున్నారు. ఫస్ట్ మ్యారేజ్ ఏముండాలి? నువ్వే పని చేసినా చేయకపోయినా ఆటో డ్రైవర్ అయినా సూట్ మ్యాండేటరీ. ఎందుకు? ఇంగ్లాండ్లో వేసుకుంటారు, స్కాట్లాండ్లో వేసుకుంటారు, రోమ్లో వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? వేసుకో. నెక్స్ట్, వేల్, ఆడపిల్లలకి వేసే వేల్ చెప్పండి. ఇంగ్లాండ్లో, స్కాట్లాండ్లో, రోమ్లో నువ్వే దేశంలో ఉన్నావు? వేసుకో, తప్పలేదు. వాళ్ళు చేస్తారు కదా, నువ్వు చేయి, తప్పలేదు. నెంబర్ 3, డెకరేషన్స్. ఇంగ్లాండ్లో చేస్తారు, స్కాట్లాండ్లో చేస్తారు, మరి రోమ్లో చేస్తారు, నువ్వు చేసుకో, తప్పలేదు. ఫుడ్ తింటారు వాళ్ళు, మ్యారేజ్కి పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు. గిఫ్ట్స్, మేకప్స్, డ్రెస్అప్స్, పార్టీస్, గిఫ్ట్స్, సూపర్, అంతా ఓకే. మొన్న ఒక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, వాలంటైన్స్ డే రోజు. ఏ రోజు? ఫిబ్రవరి 14వ తారీఖు. ఎందుకు అంటే నాకు దేవుని యొక్క పద్ధతి ప్రకారము క్రైస్తవ వివాహ చట్టాన్ని జరిగించడానికి నేను చెప్పినటువంటి 1872 యాక్ట్ 15 ప్రకారం మ్యారేజ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని ఉండాలి. ఆ గవర్నమెంట్ వారు ఇచ్చిన లైసెన్స్ నాకు ఉంది, అందుకని నన్ను బుక్ చేసుకున్నాను, నేను వెళ్ళి చేయాలని. వాళ్ళు మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలుసా? తాళి కడితే నేను ఒప్పుకోనన్నానని. నేను 3 పనులు చేస్తే పెళ్లి చేయను, బికాస్ ఆ చట్ట పరిధిలో లేవు కాబట్టి. మొదటిది, తాళి కడితే క్రైస్తవ వివాహం కాదు. నెంబర్ 2, తలంబ్రాలు వేస్తే క్రైస్తవ వివాహం కాదు. నెంబర్ 3, మెడలో బొందు, పసుపు కడతాం కదా, తాడు, ఆ తాళ్ళు వేసుకుని ఆ పనులు చేస్తే ఈ 3 పనులు కూడా వివాహ సంబంధించిన పద్ధతుల చట్టంలో లేవు కాబట్టి అవి నేను చెయ్యను. ఇవి దాటి మీరు చేసుకుంటే నేను చేస్తాను అన్న. పెళ్లి కొడుకు మార్మును పొంది సేవానుభవం ఉండి మంచి తీవ్రంగా పాస్టర్ గారికి అసిస్టెంట్ రైట్ హ్యాండ్ పాస్టర్ గారు తాళి కట్టకపోతే కుదరదని వాళ్ళ నాన్నగారు అన్నాడని చెప్పి నన్ను క్యాన్సిల్ చేసి ఇంకో పాస్టర్ని తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. సమస్య ఏమీ లేదు, తప్పేమీ లేదు. కానీ పూజా వర్సెస్ ప్రదీప్ కుమార్ 27 సెప్టెంబర్ 2011 బాంబే హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం, నేను ఎందుకు రిఫర్ చేస్తున్నా, ఇక్కడ లాయర్లు ఉన్నారు, ఎందుకు ఈ కేసు నెంబర్ రిఫర్ చేస్తున్నారంటే, ఆ రోజు బాంబే కోర్టులో ఆ పూజ అనేటువంటి ఒక అమ్మాయి ప్రదీప్ కుమార్ అనే క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది. అతను తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి మ్యారేజ్ సీడీని, ఫొటోస్ని కోర్టు వారికి ప్రజెంట్ చేశాడు. ఆ అమ్మాయి తరపున లాయరు చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఆ కేసుని డిఫెండ్ చేసి బాంబే హైకోర్టులో అసలు ఈ పెళ్లి కాదని రుజువు చేశాడండి. పెళ్ళెందుకు కాదు, మేము చేసుకున్నామని చెప్పి మనోడు వీడియోలు ఇవన్నీ పెడితే ఆ పెళ్లి క్యాసెట్లో తాళి కట్టడం దగ్గర ఒక 5 నిమిషాలు స్టిల్ ఉందండి. అయిపోయిందా అన్నాం, 3 ముళ్ళు అన్నాం, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క భాష మంత్రాలు చదవడం, ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. అప్పుడు ఆయన ఛాలెంజ్ చేశాడు, యాజ్ పర్ ది క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఫర్ ఇండియా 1872 క్లాస్ యాక్ట్ 15 ప్రకారం ఈ వివాహం చెల్లదు మై లార్డ్, బికాస్ వీళ్ళు హిందూ ఆచారం చేశారు, ఇది క్రిస్టియన్ మ్యారేజ్ లోకి అప్లికబుల్ కాదన్నాడు. ఇట్ వాస్ డిస్మిస్డ్.
ఆ కేసు కొట్టివేసి వాళ్ళకి అఫీషియల్ గా మ్యూచువల్ డివోర్స్ ఇవ్వడం జరిగింది. ఒప్పుకోలేకపోయింది. కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు చేసిన ఒక చర్య చట్టానికి లోబడి లేదు కాబట్టి నీది కొట్టేశారు, మ్యారేజ్ తీసేశారు. పిల్లలు, మీ జీవితాలలో మీరు వివాహాలకు వెళ్ళేటప్పుడు మీరు ఎందుకు ఈ పద్ధతి చేయకూడదో, మీ తాత ముత్తాత ఎవడో బతికినోడు వేసుప్రభు నమ్మునోడు ఒకడు ఉంటాడు, కట్టకపోతే పెళ్లి కాదంటాడు. అలా చెప్పాలి, నేను కట్టించుకుంటే పెళ్లి కాదు, అది బైబిల్ ప్రకారం, మా దేశ చట్టం ప్రకారం. చట్టాలని తెలుసుకోక, బైబిల్ని తెలుసుకోక ఎవడిని మనుషుల్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తావు ఆ రోజు గురించి నీవు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. సో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా ఆ పని చేయటానికి కుదరదు. బైబిల్ ప్రకారము, ఈ భారతదేశ చట్టం ప్రకారము మనం చేసుకునేటువంటి మ్యారేజ్ సింపుల్ గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ప్రామిసెస్, బికాస్ ఇట్ ఈస్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. వాగ్దానము చేయట, మాట్లాడడం కాదు, మాట ఇవ్వడం. ఒక వ్యక్తితో వారి హృదయంలోకి చూస్తూ, వారి శరీరంలోకి చూస్తూ, వారి కళ్ళలోకి చూస్తూ వాళ్ళ ఒక ప్రమాణం చేయడం ప్రజల ఆమోదం మధ్య. నెంబర్ 2, ఉంగరాలు చట్టబద్ధమైనటువంటి చట్ట ప్రకారము జరిగించేటువంటి పరిస్థితి. రింగ్ అనేది ఆ దేశపు ఆచార సాంప్రదాయ పద్ధతుల మధ్య వాటికి జరుగుతుంది. దానికి ప్రారంభం లేదు, అంతం లేదు. అది ఒక ముద్ర, ఒక వాగ్దాన ప్రమాణం. అందుకని ఉంగరం. 3వది, మనుషులకు వేసేటువంటి దండలు. ఈ దండలు అనేవి మీరు ఎక్కడైనా ఫారెన్ లోకి వెళ్ళి మీరు ఎక్కడైనా దండలు ఎత్తకండి, ఉండవు. ఇక్కడ ఇవ్వపోతే పెళ్ళి అవ్వదు, చాలా ప్రాబ్లం వస్తుంది. నేను ఒక పెళ్ళిలో ఈయనన్నాను, కుదరదండి అన్నారు. లాస్ట్కి నేను ఎందుకు ఇయ్యాలి అనే దగ్గర తర్జన భర్జన వచ్చేస్తే అప్పుడు లాస్ట్కి నేనే ఒప్పుకున్నాను. నేను కాంప్రమైజ్ అని దండలు వేస్తాను, కంగారు పడకండి. ఎందుకు అని అంటే, ఇయ్యకపోతే పెళ్లి కూతురు ఎవరో వాళ్ళ అమ్మ ఎవరో తెలియట్లేదు. నిజం కాదా? వెనక్కి తిరిగితే మొత్తం ఓపెనే. మరి అది కొత్త పాత వయసుకి అంతు లేకుండా డిజైన్లు కుడుతున్నారు బట్టలు. మొత్తం పైనుంచి కిందకి నగలేసేసుకుని రకరకాలుగా. మగోళ్ళు ఎంత తక్కువ తిన్నారా? పెళ్లి కొడుకు పక్కన మొన్న మా బ్రదర్ పెళ్ళి అయింది, అక్కడ 5గురు పెళ్లి కొడుకులు ఉన్నారు. ఒకరికి ఆ అమ్మాయి పక్కన అబ్బాయి, అమ్మాయి పక్కన అబ్బాయి. ఎంత ఇంగ్లాండ్లో చేస్తారు, రోమ్లో చేస్తారు, స్కాట్లాండ్లో చేస్తారు, ఇండియాలో కూడా చేస్తారు. తప్పులేదు, చేయొచ్చు. పద్ధతి ఏది? అంతవరకే. రైట్? ఇప్పుడు మీరు క్రిస్టియన్ మ్యారేజ్ లో మీరు సేవకులను మీరు పిలిచినప్పుడు ప్రభుత్వ లైసెన్స్, గవర్నర్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి లైసెన్స్ ఉంటుంది. అది వాళ్ళు మాత్రమే బహిరంగమైన 3 ప్రకటనల తర్వాత సంఘములో అందరి యొక్క సమక్షంలో జరిగిన తర్వాత ఇది మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వాలి. నెక్స్ట్, ఆరాధన జరిగే స్థలంలో సంఘ పెద్దల సమక్షంలో జరగాలి, సీక్రెట్ గా జరిగేది మ్యారేజ్ కాదు. నెంబర్ 3, మాక్సిమం 50 మంది నుంచి 100 మంది కనుక 100 మంది కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద పెళ్ళట. ఎంతమంది నుంచి ఎంతమంది? 50 to 100. ఇట్స్ బిగ్ మ్యారేజ్ ఇన్ ఇంగ్లాండ్. స్కాట్లాండ్ లో 100 మంది వచ్చారంటే ఆ ఊరంతా చూస్తారంట, ఫోకస్ చేస్తారు. 100 people was attend for this marriage అని చూస్తారంట. మనకు 100 ఎంత? 100 ఏమాత్రం అసలు. మాక్సిమం ఎంతో తెలుసా? 200. భారతదేశ చట్ట ప్రకారం రీసెంట్ గా ఇష్యూ చేసినటువంటి జీవో 2013 సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం 200 మంది దాటి ఒక వివాహ ప్రాంగణంలో ఎవరైనా కూర్చుంటే దే ఆర్ ఎలిజిబుల్ టు పే ద ట్యాక్స్. మీరు చట్టానికి, ప్రభుత్వానికి పన్ను కట్టి తీరాలి. రహస్యంగా అయినా 500 కార్డులు కొట్టించేస్తాం. కార్డుకి 2 డేస్లో 1000 మందికి పుట్టి పెట్టేస్తాం. ఏంటి లెక్క? చట్టానికి విరుద్ధంగా చేయొద్దు. రైట్? సమయం కూడా ఎప్పుడు చేసుకోవాలి తెలుసా? ఆఫ్టర్ 6 AM బిఫోర్ 7 PM. ఉదయం 6 తర్వాత రాత్రి 7 లోపే. 9 గంటలకు పెళ్లి చేస్తే పెళ్లి కాదు, చూసుకోండి. పెళ్లికి మీరు రాలేదనుకోండి, మేకప్లో ఉండిపోయి పెళ్లి లేట్ అవుతుంది కదా, ఆ తర్వాత పెళ్లి చెల్లదని అర్థం, అది చూసుకోండి. నెక్స్ట్, సాక్షులు 2 ఉండాలి, 2 పక్షంగా ఉండాలి. రిజిస్ట్రేషన్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా మీరు వెళ్ళి రిజిస్టర్ లో దాన్ని సంతకాలు పెట్టి రిజిస్టర్ ఆఫీస్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మయ్యా, పెళ్లి చేసుకున్నోడికి ఏ గొడవ లేదు. ఎలా చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ అమ్మ బాబుకి ఎలా చెప్పాలి మీకు అర్థమైంది. చేసేసుకున్న వాళ్ళకి మీరు చేసుకున్న పెళ్లి చెల్లుద్దా లేదా డౌట్. ఈ 2 మిక్స్డ్ మసాలాలు అయితే నువ్వు మాట్లాడుకున్నారు కదా, మాటలకు కట్టుబడండి, తాళ్ళు కొద్దులే. ఓకే? కొంతమంది, మీకు అందరికీ ఒక సమస్య ఉంది, తాళి కట్టద్దు అన్నాను కాబట్టి మరి మంగళసూత్రం ఉండాలా వద్దా? ఆది దంపతులు అని పిలువబడుతున్న శివుడు మరియు అర్ధనారీశ్వరైనటువంటి పార్వతి మొట్టమొదట మామిడి చెట్టు కింద లోక కళ్యాణము కొరకు వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు పురాణాలలో చెప్తున్నారు, బైబిల్లో కాదు. ఎక్కడ?
పురాణాలలో. అందుకని మామిడి చెట్టుకి కింద వాళ్ళు కట్టేటప్పుడు సాక్షి ఎవరో తెలుసా? నేరేడు చెట్టు. నేరేడు చెట్టు సమక్షంలో వారు తాళి కట్టుకున్నారు. 2 గుండ్రపు ఉంగర శతమానాలు కలిగినటువంటి ఒక తాడుని వాళ్ళు కట్టుకున్నారు. ఇది జరిగింది. ఎవరికి ఎప్పుడు? ఇప్పుడు మనకెందుకు అవి? ఎందుకు? అందుకే పాస్టర్ గారు ఆ రెండింటినీ తీసుకెళ్లి కంసాలవానికి ఇచ్చి ముద్ద చేయించి గుండ్రంగా గుండి షేప్ తయారు చేయించాను. ఆర్టిన్ షేప్, అది ఏమంటుంది? ఆర్టినేనా? హార్ట్ షేప్. దాని ఏదో ప్యాకెట్లో ఉంటుంది కదా, ఆర్టిన్ షేప్. అది వేసుకుని దాన్ని సిలువ పెట్టేసుకున్నాం పాస్టర్ గారు. అందుకని అది వేసేసుకుంటున్నాం. అమ్మా, నీ మానసిక తృప్తి, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నేనేం అనలేను. అదే నీ వివాహానికి గుర్తు అని నువ్వు అనుకుంటే నువ్వు చేసిన ప్రమాణాలు అబద్ధమా? ప్రమాణము ముఖ్యం కానీ వస్తు ప్రమాణం ముఖ్యం కాదు. నెవర్ అండ్ ఎవర్. అందుకే చాలా మంది తప్పు చేస్తారు ఈ పనుల దగ్గర. దానినే చాలా ఎక్కువగా చేసుకోవడానికి 2 తులాలది 3 తులాలది బరువు అయిపోయింది వేసుకుని తిరుగుతూ ఉంటారు. దయచేసి అది నేను అభ్యంతరం కాదు, కానీ అవి అవసరమా కాదా నీ మనస్సాక్షిగా నేను విడిచిపెట్టే. అండ్ అల్టిమేట్లీ ఐ వాంట్ టు వార్న్ యూ, there is no divorce once you attached with the Christian marriage. క్రైస్తవ వివాహ చట్టం 1872 యాక్ట్ 15 ప్రకారం వివాహం జరిగితే విడాకులు లేవు, తీసుకోవడానికి అవ్వదు. దానికి ప్రమాణం ఎవరు? కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కోర్టుకు అధికారం లేదు. పెళ్లి గురించి మాట్లాడదాం కానీ విడాకుల గురించి ఎందుకు లేండి, వదిలేండి. రైట్, మ్యారేజ్ డైవర్స్ లేవు. సో రైట్, మ్యారేజ్ జరిగిపోయింది, డైవర్స్ లేవు. దాన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి అనుకుంటే ఆ పూజా వర్సెస్ ప్రదీప్ కేసులో వాళ్ళు సర్టిఫై చేసిన ఇష్యూ ఏంటంటే మ్యూచువల్ జ్యుడిషియల్ సెపరేషన్. ఇద్దరు యొక్క ఉభయుల సమ్మతి చొప్పున సపరేట్ గా ఉండొచ్చు అని పౌలో కండిషన్ ఇచ్చాడు చూసారా? ఆ కండిషన్ బట్టి జ్యుడిషియల్ మ్యూచువల్ సెపరేషన్. మీ ఇద్దరు కలిసిపోవాలనుకుంటే సంవత్సరాల తర్వాత కలిసిపోవచ్చు, 2 సంవత్సరాల తర్వాత వచ్చేయచ్చు, 10 సంవత్సరాల తర్వాత వచ్చేయచ్చు, 50 సంవత్సరాల తర్వాత కలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. డజన్ మ్యాటర్, దేవుడు ఒప్పుకుంటాడు, మీకేమీ ఇబ్బంది లేదు, వదిలేసేయండి. రైట్, నౌ లెట్ మీ కమ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఏం చెప్పండి మళ్ళీ? యానివర్సరీ. మనకుండేది యానివర్సరీ. పెళ్లి రోజే ప్రమాణంగా లేదంటే యానివర్సరీకి అంత ప్రమాణం ఎందుకు? సరే, ఓకే. యానివర్సరీస్ గురించి మీరు ఆలోచించేటప్పుడు ఒకటే చెప్పండి. బైబిల్లో లేని విషయాలు, వాక్యంలో లేనివి చాలా మంది తప్పుగా చేస్తున్నటువంటి పద్ధతులు ఉంటున్నాయి. ఈ మ్యారేజ్ సెలబ్రేషన్ లో ఈ సంవత్సరం అంతా నేను ఒక మ్యారేజ్ యానివర్సరీ 23rd మ్యారేజ్ యానివర్సరీకి నన్ను పిలిచినప్పుడు వాక్యం చెప్పమంటే చెప్తాను. వాళ్ళకి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాను, భార్య భర్తలు, దాన్ని ఫేస్ టు ఫేస్ నుంచోబెట్టాను, ఇద్దరికి మైక్లు ఇచ్చాను. ఈ సంవత్సరంలో మీ ఆవిడని తిట్టకుండా ఎన్ని రోజులు ఉన్నావు చెప్పాను అన్నాడు. నిజం పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది అక్కడ అన్నాను. నీ భర్తను సొనక్కుండా అతను ఏం చేసినా కూడా ముద్దు పెట్టుకున్న రోజు ఏ రోజు చెప్పాను. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి ఇద్దరు తలకాయలు అడ్డంగానే ఊపారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మరి మ్యారేజ్ డే చేయడం అవసరమా? ఎవరి కోసం? మన కడుపుకు పూజ చేయడం కోసం వాళ్ళు పేరు. నిజంగా నువ్వు ప్రేమించావు, ప్రేమ కలిగి ఉన్నాను అని చేసుకోవడానికి ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యారేజ్ డే. దట్ ఈస్ అ రిలేషన్షిప్, నాట్ దట్ వన్ డే, దట్ డే వెన్ యూ గాట్ మ్యారీడ్. నిజానికి మ్యారేజ్ డే అనగానే మీరు కొత్త చీర కొనకపోతే ఏడుపు, వస్తువులు కొనకపోతే ఏడుపు, అవి లేకపోతే ఏడుపు, ఇవి కొనకపోతే ఏడుపు, ఇంట్లో బాధ దుఃఖంతో ముగిస్తుంది తప్ప ఇంకో విషయం తెలుసా? రోజు కొట్టుకుంటారు, ఆ ఒక్కరోజు గొప్ప హ్యాపీగా ఉంటారండి. ఎందుకో తెలుసా? గిఫ్ట్లను బట్టి. అరే, గిఫ్ట్లను బట్టి మీరు ఆనందించడం జీవితం కాకూడదు. ఆ రోజు నీకు ఇచ్చే విలువను బట్టి నువ్వు నీ భర్త కొరకు సమర్పించుకునే ఆ నాటకం, ఆ వేషధారణ దేవునికి ఇష్టం లేదు. అయిపోకపోతే చేసుకోండి. మూతి తిప్పుకుని ముఖానికి, సహోదరునికి రక్తబందికి మొహం తిప్పొద్దు. అబ్బే, ఆ రోజంతా ముఖాలు లెగవు, భారంతో బరువు ఎక్కిపోతారు. చేసుకోవద్దు. అల్టిమేట్గా మరొక మాట కూడా చెప్తాను. మా తమ్ముడిది ఫిబ్రవరి 29 మ్యారేజ్ డే. ఎందుకు పెట్టుకున్నాం తెలుసా? అసలు ఏ రోజైతే సామాన్యంగా 3 సంవత్సరాలు మర్చిపోవా, అందుకు ఇబ్బంది ఎక్కడ ఉండని చెప్పి వాళ్ళని అడిగాను. ఇద్దరిని అడిగాం, పాప బాబు ఇద్దరిని, తమ్ముడిని మరదలు ఇద్దరిని అడిగి ఏరా అని అడిగితే వీ నెవర్ మైండ్, వీ డోంట్ మైండ్. బికాస్ బైబిల్లో మనకి అది లేని మనం ఎందుకు చేసుకోవాలి? రైట్, లీవ్ ఇట్. 29th పెడదాం. 29th మ్యారేజ్ చేసాం. ఇనఫ్. ఎందుకు? దాని గురించి అసలు ఆలోచనే లేదు, దాని గురించి ధ్యాస లేదు, దాని యొక్క ప్రాముఖ్యత లేదు. బికాస్ బైబిల్ సేస్. డేస్ మనం పెట్టుకోవచ్చా? ఎవరైనా పెడతారా? మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ నిర్ణయం. అందుకని అందరూ 29 పెట్టకండి, నేను ఒక్కడే ఉంటాను. కానీ డేస్ ఎప్పుడైనా పెట్టుకోండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. రైట్,
ఆదివారము, సోమవారము, శుక్రవారము వారాలన్నీ మంచివే, వారాలకు ప్రాముఖ్యత లేదు, డేస్కి ఇంపార్టెన్స్ లేదు, విడిచిపెట్టండి. ఫైనల్ గా ఐ వాంట్ టు టెల్ యు వన్ మోర్ థింగ్. ఈ మధ్య కాలంలో చాలా మందికి బాగా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే 60th బర్త్డే. 60th బర్త్డే. నేను ఒక మాట చెప్పిస్తాను మీకు. ఎవరైనా 60th బర్త్డే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఆ మాట చెప్పండి. 9వ కీర్తన రండి. శవాల దగ్గర మాట్లాడే మాటలు కాదు ఇవి, బతుకున్న వాళ్ళ దగ్గర. 10వ వచనం, Psalm 90:10. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఎంతండి? ఓకే, నెక్స్ట్. అధిక బలం ఉన్న ఎడల 80. అయినను వాటి వైభవము ఆయాసమే. మనిషికి మాక్సిమం ఆయుష్ ఎంత ఇచ్చాడు దేవుడు? 7. షష్ఠి పూర్తి అంటే ఏంటి? 60th యానివర్సరీ. వివాహము జరిగిన తర్వాత వాళ్ళకి 60 సంవత్సరాలు జరిగిన, వివాహం జరిగినా జరగకపోయినా పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడో అయిపోయిన తర్వాత వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన షష్ఠి పూర్తి అని చెప్తూ ఉంటారు. జస్ట్ లెట్ మీ టెల్ యూ, దేవుని యొక్క వాక్యంలో ఈ దేశ ఆకాశ సంబంధమైన సూచక క్రియలను చూసి మనం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఈ డేస్, క్యాలెండర్స్ దేన్ని బట్టి జరుగుతున్నాయి మార్పులు? ఆకాశ సంబంధమైన పద్ధతులను బట్టి. అందుకే దేవుడు ఆ విషయాలని ఎంకరేజ్ చేయలేదన్న విషయం గుర్తుంచుకోండి. ఓకే, తెలుగు భారత కాలమాన ప్రకారం, క్యాలెండర్ ప్రకారం సంవత్సరాల సంఖ్య ఎన్నో తెలుసా? 60 సంవత్సరాలు. ఎవ్రీ 60th ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ ప్రారంభమవుతుంది. అంటే ప్రభవ అనే సంవత్సరం దగ్గర స్టార్ట్ అయ్యి అక్షయ అనే సంవత్సరం దగ్గర ముగిస్తుంది. 60 years. 1 2 3 4 60. ఇది ఇప్పుడు ఏ సంవత్సరం చెప్పగలరా? 2014-15 జయనామ సంవత్సరం. ఇప్పుడు మనం జయనామ సంవత్సరంలో ఉన్నాం. రేపు ఉగాది నుంచి ఏమైపోతాము? మన్మథనామ సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. ఇది క్యాలెండర్. దట్స్ ట్రూ బ్రదర్. మన్మథనామం. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతకం పెట్టినప్పుడు మన్మథనామ సంవత్సరంలో ఉన్నారని ఇయ్యండి, క్యాలెండర్ ఇవ్వండి. ఏమవుద్ది? చెక్కు చెల్లదు, నిన్ను పిచ్చోని చూసినట్టు చూస్తారు. నువ్వు మాత్రం 60 సంవత్సరాలు బర్త్డే చేసుకో. 60th సైకిల్ ఎందుకు చేస్తారంటే మొదటి ప్రభవ నుంచి ఆ ఆఖరిగా వచ్చిన అక్షయ్ వరకు 60 years ఒక మనిషి గడిపితే మేజర్ సైకిల్ ఆఫ్ హిస్ లైఫ్ వాస్ ఫినిష్డ్. 60 సంవత్సరాలు బతికాడరా. అప్పట్లో బతికేవారు కాదండి, ఉన్న అంత విలువగా ఉండేది కాదు. 60 ఏళ్ళు వారి జీవితాన్ని చూపించడానికి అది చేసుకున్నారు. క్రైస్తవులు, సోకాల్డ్ బిషప్లు, రైట్ రెవరెండ్లు, లెఫ్ట్ రెవరెండ్లు, టాప్ రెవరెండ్లు ఈ మధ్య చేస్తున్నారు ఈ పనులు. దానికి పెద్ద పెద్ద పాస్టర్లు స్టేజ్ మీదకి వచ్చి దండలేసి శాలువాలు కప్పి కేకులు కత్తిరించి చీర్సు, కేకలు, క్రైస్తవ పాటలు, ఆఖరి పూజ, పొడుపు పూజ. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఏది చెయ్యాలో చేయడం మానేస్తున్నారు, ఏమి చెయ్యకూడదు వాటి కొరకు ఆనందిస్తున్నారు. ఆరాధించాల్సింది క్రీస్తుని కలిగి ఉండడం ద్వారా సంతోషించడం చూపించాలి ప్రజలకి. అంతేగాని ఉత్సవ నియామక కాలములను దేవుడే అసహ్యం అని చెప్పి నేను ఆనందించడం అని చెప్తే వాటిని ఆరాధించడానికి మనుషులు చేసే క్రియలు దేవుడు అసహ్యపడుతున్నాడు. చూడండి ప్రియులారా. కాబట్టి నీ ద్వారా దేవునికి మహిమ వెళ్ళడానికి నీ జీవితంలో ఉన్నటువంటి ఈ కార్యాలే కాదు, ఇంకా ఆఖరిగా ఒక మాట ఉండిపోయింది, డెత్ యానివర్సరీస్. మనిషి పుట్టుకనే నేను వెలవ చేయలేనప్పుడు, చనిపోయినప్పుడు మరణ దినమును దేవుడు ఎందుకు చేశాడో దాన్ని ఒకటే గుర్తించాలి తప్ప ఆ డే గురించి నువ్వేదో ప్రత్యేకంగా హడావుడి చేయటం బైబిల్కి అక్కర్లేదు, దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు నిజంగా చేయాలనుకుంటే సమాధుల దొడ్లోకి వెళ్ళి కూర్చో. పూటంతా నేను కూడా ఇక్కడికే రావాలి కదా, ఎలా వచ్చింది మా అమ్మ, ఎలా వచ్చాడు మా నాన్న అని నీకు బుద్ధైనా వస్తుంది. అంతేగాని వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ పెద్ద హడావుడి చేసి మా నాన్నకి ఇష్టమైన గొర్రెపోతుని కోసి తినేది నువ్వే, చచ్చిపోయిన మీ నాన్న కాదు. ఎందుకు ఈ పనులు? అవసరం లేదు. దేవునికి ఇలాంటివి అక్కర్లేదు. బైబిల్లో ఎక్కడ ఇలాంటివి చేసినట్టు కానీ చేసుకున్నట్లు కానీ చేసుకోమని కానీ ఆజ్ఞ లేవు. దయచేసి ఈ విషయాలలో నీ హృదయాన్ని మారు మనస్సు కలిగించుకుని క్రైస్తవ విశ్వాస కడవరి కాల ప్రమాణాలకు తగిన జీవితానికి సిద్ధపడుతూ రోషం పౌరుషం కలిగి క్రీస్తుకు సాక్షిగా బ్రతకండి. ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి నచ్చలేని పనిని మనం చేసి దేవుడు నన్ను దీవించాడని నువ్వు చెప్పుకునే అబద్ధపు సాక్ష్యములు ప్రభు దగ్గర అసహ్యంగానే ఉంటాయి. దయచేసి ఆ పనులు చేయవద్దు. గుర్తించండి, నీ ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి మహిమ, నీ రోజులన్నిటిని బట్టి దేవునికి మహిమ, నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దినము గురించి దేవుడు చూస్తున్నాడు. ఆయనకు ఇష్టంగా బ్రతుకు. ప్రార్థన చేద్దాం.